ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 61వ శ్లోకం. ఆ శ్లోకంలోని అర్థాన్ని, అంతరార్థాన్ని వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇక్కడ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అనేది అండర్లైన్ చేసుకోండి. అంటే దీని అర్థం ఏమిటి? అలాంటి వారి ప్రజ్ఞయే సుస్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఇంకా చెలించదు అని చెబుతున్నాడు. ఎలాంటి వారి ప్రజ్ఞ? ఎవరైతే ఎవరైతే సర్వాణి అంటే అన్ని ఇంద్రియాలను సంయమ్య చక్కగా వశపరుచుకొని ఉంటారో, వశపరుచుకొని యుక్త యుక్త అంటే కలిసి ఉంటారు. ఈ పదాన్ని రాసుకోండి బాబు. యుక్త అంటే అర్థం ఏమిటో తెలుసా? కలిసి ఉండేవాడు. దేనితో కలిసి ఉండేవాడు? దృక్కుతో, దృక్స్వరూపముతో లేదా సాక్షి స్వరూపముతో కలిసి ఉండేవాడిని యుక్త అంటారు, యుక్తుడు అంటారు. మరి అయుక్తుడు ఎవరు? దీన్ని బట్టి చెప్పండి. దృశ్యాలతో కలిసిపోయిన వాడు. బా, ఎంత అద్భుతమైన విషయం కదా! యుక్తుడు అంటే ఎవరు చెప్పండి? సాక్షి స్వరూపంతో కలిసిపోయేవాడు. సాక్షి స్వరూపంతో కలిసిపోయిన వాడు. అయుక్తుడు అంటే దృశ్యాలతో కలిసిపోయిన వాడు. ఇప్పుడు చెప్పండి, మరి మీరు యుక్తులా అయుక్తులా? దేని కిందికి వస్తారు? అప్పుడప్పుడు యుక్తులము, అప్పుడప్పుడు అయుక్తులం అంటారా? అలా అనుకోకూడదు. ఎప్పుడు ఆ స్థితిలోనే ఉండకూడదు. సాధన చేయాలి, ఎప్పటికప్పుడు విచారణ చేయాలి, చేస్తూ యుక్తుడు అనే స్థాయికి రావాలి. ఇదంత కష్టమేం కాదండి, వింటున్నారా? మన సాక్షి స్వరూపముతో కలిసి ఉండడం అనేది కష్టం కాదు. అయితే ప్రతిరోజు చెప్పాను కదా, నిధిధ్యాసన అనేది చేస్తూ ఉండాలి. చెయ్యండి, ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. మీరు ప్రతిరోజు ఒక టైంని ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసి నిధిధ్యాసన చేస్తూ ఉండండి. ఇప్పుడు నిధిధ్యాసన అనే పదానికి ఇంకో విధంగా నేను అర్థాన్ని చెబుతున్నాను. ఇంకో విధంగా అంటే ఇదంతా కూడా నేనేదో సొంతంగా చెప్పేది కాదండి, శాస్త్ర ప్రామాణికంగా చెప్తున్నాను. భగవద్గీతనే ప్రమాణంగా తీసుకొని చెప్తున్నాను కాబట్టి శ్రద్ధగా వినండి. నిధిధ్యాసన అంటే ఏమిటో కాదు, పరంభావము మీద దృష్టి పెట్టడం. మనకెంతసేపు మన దృష్టి ఎంతసేపు భావము మీద కానీ అభావము మీద కానీ ఈ రెండింటి మీదే ఉంటుంది తప్ప పరంభావం మీద ఉండడం లేదు. చూడండి, భావము అభావము. భావం అంటే ఉండే వస్తువు, అభావం అంటే లేని వస్తువు. మన దృష్టి ఎప్పుడు ఉండే వస్తువు మీద కానీ లేని వస్తువు మీద కానీ ఈ రెండింటి మీదే ఉంటుంది తప్ప ఆ రెండింటిని సాక్షిగా గమనించే చైతన్యం మీద లేదా స్ఫురణ మీద ఉండడం లేదయ్యా. మరి నిధిధ్యాసన అంటే అర్థం చెప్పండి. ఆ స్ఫురణ మీద, ఉన్నదాన్ని లేనిదాన్ని సాక్షిగా గమనిస్తూ ఉండే స్ఫురణ మీద దృష్టి పెట్టి ఉండడమే నిధిధ్యాసన. ఇది ఇంకా అద్భుతం.